అల్లు అర్జున్ ఈ పేరు వినిపిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళ అభిమానులు సైతం పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. వీడు హీరో ఏంట్రా బాబు అనే స్థాయి నుంచి హీరో అంటే ఇలా ఉండాలి అనే రేంజ్కు చేరుకున్నాడు బన్నీ. నిర్మాత తనయుడిగా, అగ్ర హీరో మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈడా ఉంటా ఆడా ఉంటానంటూ క్లాస్ మాస్ ఆడియన్స్ను మెప్పించాడు. చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్ 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. ఎడ్యుకేషన్ కూడా దాదాపు అక్కడే పూర్తయింది. తాత రామలింగే స్టార్ కమేడియన్, మామయ్య మెగా హీరో చిరంజీవి, నాన్న స్టార్ ప్రొడ్యూసర్. ఇంత భారీ నేపథ్యం ఉండటంతో బన్నీ తెరంగేట్రం సులువుగానే జరిగింది. 2003లో గంగోత్రి మూవీతో డైరెక్టర్ రాఘవేంద్ర రావు అల్లు అర్జున్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం, అప్పటికే విజేత, స్వాతిముత్యంలో బాలనటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా డాడీలో డ్యాన్స్ చేసి మెప్పించడం బన్నీకి కలిసొచ్చాయి. గంగోత్రి విడుదల సమయంలో థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. నిజానికి ఆ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఎవరూ పేరు పెట్టలేదు, కానీ లుక్స్ పరంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. వాటిని సంతోషంగా స్వీకరించి తనను తాను మార్చుకున్నాడు. ఆర్యతో ట్రోలర్స్కు గట్టి సమాధానం ఇచ్చాడు. గంగోత్రిలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా అంటూ ఆర్య సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. గంగోత్రి, ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన అల్లు అర్జున్ దేశముదురుతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగులో తొలి 6 ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు. సినిమాల్లో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు ఏ మాత్రం వెనుకాడాడు. అందుకే మెగా కాంపౌండ్ హీరో అయినా తన సొంత కష్టంతో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు, మలయాళంలో ఏ తెలుగు హీరోకి లేని క్రేజ్ బన్నీ సొంతం. అక్కడంతా ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాలు, షూటింగ్లే కాదు, పర్సనల్ లైఫ్ కూడా బన్నీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా సరే వీలు కల్పించుకొని మరీ భార్య పిల్లలకు సమయం కేటాయిస్తారు. అందుకే మంచి కొడుకు, భర్త, తండ్రి అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల లవ్ కూడా అలాంటిదే అని భావించే బన్నీ తన జీవితంలో సంపాదించిన అతి పెద్ద ఆస్తి అభిమానులే అంటున్నాడు.